ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. మాఘపురాణము 20వ అధ్యాయము. భీముడు ఏకాదశి వ్రతము చేయుట. పాండవుల్లో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రము ఆగనివాడు. బండెడన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలనని కుతూహలం పుట్టెను. కానీ ఒక్క విషయంలో బెంగతో ఉండెను. అదేమందువా, ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసిన ఫలం దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి, ఓ ఈ పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనిదరు కదా, దాని విశిష్టత ఏమి అని భీముని అడిగాను. అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చునని పాండవ పురోహితుడగు ధౌమ్యుడు పలికెను. సరే, నేను అటులనే చేయుదును. కానీ విప్రోత్తమ, నేను భోజన పీరుడన్న సంగతి జగద్వితమే కదా. ఒక్క గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపాసముండుట ఎటులని విచారించుచున్నాడు. ఉపాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరులాగున ఏకాదశి వ్రత ఫలము దక్కులాగను నాకు వివరింపుమని భీముడు పలికెను. భీమసేనుని పలుకులు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు. కాన నీవు దీక్ష బూనినచో ఆకలి కలగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘ శుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానికి మించిన పర్వదినం మరొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘం ఏకాదశి రోజు పుణ్యమి నక్షత్రంతో కూడినదై ఉండెను. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదియూ లేదు. సంవత్సరం నందు వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినముగాన ఆ దినము ఏకాదశి వ్రతం ఆచరింపము. ఆకలి గురించి దిగులు పడకము, నియమము తప్పకూడదు అని ధౌమ్యుడు భీమునకు వివరించిన. ధౌమ్యుని వలన తన సంశయము నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపాసముండెను. అందులోకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు. అంతేకాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును. కాన మహాశివరాత్రి మహత్యమును కూడా వివరించమని నేను శ్రద్ధాళుడై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లు పలికిరి. శివరాత్రి మహత్యము. ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినము. అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనిని శివరాత్రి అని అందరు. ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినము ఇది. మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజు దానినే మహాశివరాత్రి అని అందరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రికి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో గాని తటాకమందు గాని లేక నూతి వద్ద గాని స్నానం చేసి శంకరుని పూజించవలను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి బిల్వపత్రములతో పూజించవలను. అటుల పూజించిన శివ ప్రసన్నం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగారముండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎంతటి మహాపాపములైన కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిప్రాప్తమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలెను. మున్ను శబరి నంది తీరమందున్న అరణ్యంలో కులీనుడను బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండెను. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. కడు మూర్ఖుడు వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరేదియూ తెలియదు. జంతువులను వేటాడులతో నేర్పుగలవాడు. క్రూర మృగములు సహితము బోయవాణిని చూచి భయపడి పారిపోయేడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళినట్లే బయలుదేరి వెళ్ళిన. ఆనాడు జంతువేమీయూ కంటపడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించినందున పొద్దుగూకి పోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువు కొరకు ఎదురుచూచుచుండెను. వారుతున్న కొలది చలి ఎక్కువగా అగుచు మంచు కురుస్తున్నను కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరమును కప్పుకొని చుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి కింద
చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయేవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించిన. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగంపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపాసముండుట, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరామరణములను హెచ్చుతగ్గులు గాని శిశువృద్ధులు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములు బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణం ఆసన్నమైన ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను శివుని దగ్గరకు తీసుకొని పోయారు. యమభటులు చేసేది లేక యమునితో చెప్పారు. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తుంబుర, నారద ఘనాలతో కొలువు తీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునికి నమస్కరించాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనం ఇచ్చి కుశల ప్రశ్నలను అడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించాను. అంతటా యముడు, మహేశ, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. నా రాకకు కారణమేమనగా, ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యములు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులను దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వపత్రములను కప్పుకున్నాడు. జంతువులను వేటాడుకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు. కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదిన బిల్వపత్రంలో నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఆ బోయవానికి కూడా ఆ వ్రతఫలము దక్కవలసిందే. కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి వ్రత మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించును. యముడు చేసేది లేక చంద్రశేఖరునికి వద్ద నుండి వెడలిపోయాను. మాఘపురాణం 20వ అధ్యాయము సమాప్తము. నెక్స్ట్ వీడియోలో మాఘపురాణము 21వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.